మన జీవన శైలి అనేది మన వెయిట్ పెరగకుండా ఉండడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మనం జెనెటికల్గా బరువు పెరిగిపోతున్నాం, మనదేమి లేదు అనే ఒక ప్రభావం మన మైండ్లో ఉంటుంది. కానీ ఎన్విరాన్మెంట్ మన యాక్టివిటీయే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోవటం వల్ల అండ్ డైటరీ కాంట్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల అవుట్పుట్ అనేది ఏంటంటే ఇంటేక్ ఎక్కువ ఉంది, మనం ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల మనం బరువు దినం దినం పెరిగిపోతూ ఉంటాం. సో దీన్ని మనం ఆల్టర్ చేయడానికి ఒకటి ఇంటేక్ బాగా తగ్గించుకోవాలి. ఆ ఇంటేక్ కూడా ఏంటంటే హెల్తీ డైట్స్ మాత్రమే తీసుకోవాలి. చాలా వరకు ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మన తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇలా 4 డివైడ్ చేసినప్పుడు మనకు కావాల్సినంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. చాలా వరకు ఏంటంటే మనం ఆకలిగా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యాట్ అవన్నీ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాం. అది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం బరువు ఆటోమేటిక్గా అయిన మన బాడీకి మనం ఫ్యాట్ తీసుకున్నప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటాం. ఏది ఖర్చు పెట్టాలి, ఏది ఖర్చు పెట్టకూడదు అలాంటిది బాడీకి ఏమి తెలియదు. కాబట్టి చాలా వరకు ఏంటంటే మనం ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. అది లివర్లో కానీ ఇంట్రాబ్డామినల్ ఫ్యాట్లో కానీ. సో మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్గా ఉండాలంటే ముఖ్యంగా తక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది యంగర్ జనరేషన్ ఏంటంటే వీళ్ళు తీసుకునే డైట్లో స్ట్రెస్ ఉండటం వల్ల ఏంటంటే ఒకటి నిద్ర సరిగ్గా పోరు, రాత్రిపూట మనం నిద్రపోవాల్సిన టైం నిద్రపోకుండా డైట్ తీసుకున్నప్పుడు ఆ క్యాలరీస్ అనేది మన బాడీలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. అది కూడా ఏంటంటే చాలా స్ట్రెస్లో ఉండటం వల్ల అధికంగా వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు ఆ స్ట్రెస్లో. ఇంకొకటి ఎప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్మాల్ టైంలో ఎక్కువ ఫుడ్ తినేసేయాలి. సో ఆ స్మాల్ టైంలో ఎక్కువ ఫుడ్ తినాలి అంటే యూజువల్గా అవి చాలా హై క్యాలరీ ఉంటాయి, అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి ఆ డైట్ని టక్కని గల్ప్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం చాలా ఫాస్ట్గా డైట్ తీసేసుకుంటామో మన మైండ్కి మనం డైట్ అంటే మనం సరైన క్యాలరీస్ అందవు. సో ఇంకా హంగర్ ఉంటూనే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం ఫాస్ట్గా హై క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు అది మనకు ఒక శాపంగా మారుతుంది. ఎందుకంటే మన బాడీలో అనేకమైన ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇన్యాక్టివ్ చాలామంది ఇప్పుడు యంగర్ జనరేషన్లో నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు యాక్టివిటీ చేయడానికి కుదరదు అంటూ ఉంటారు. ఎప్పుడైతే మన క్యాలరీ ఇంటేక్ ఎక్కువైపోతుంది, నిద్ర సరిగ్గా లేకుండా మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మనం ఖర్చు పెట్టలేనంత లెవెల్లో మనం ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్, తర్వాత డయాబెటీస్, నిద్రలో గురక రావటం, దానివల్ల నిద్రపోం కాబట్టి డే అంతా ఇన్యాక్టివ్గా ఉంటాం, సరిగ్గా పని చేయలేకపోవటం, మోకాలు నొప్పులు, ఇవన్నీ చాలా యంగర్ జనరేషన్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటం, హెల్తీ ఫుడ్ తీసుకోవటం. అదేవిధంగా మనం తీసుకున్న చాలాసార్లు మనం చాలా థర్స్టీగా ఉంటాం, మన బాడీ రికగ్నైజ్ చేయలేదు అంటే మన ఆకలిగా ఉందా, దాహంగా ఉందని. దాహం వేసినప్పుడు కూడా మనం అన్నెసరీగా ఫుడ్ తినేస్తూ ఉంటాం. అందుకని ఆడ్ టైమ్స్లో ఆకలి వేస్తుంటే మన వాటర్ కంటెంట్ ఏమైనా కావాలని వాటర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్నాకింగ్ అనేది ఎక్కువగా, స్నాకింగ్ అంటే టైంపాస్గా సరే మనం ఖాళీ ఉంది ఏదో ఒకటి తినేద్దాం అని అనుకున్న హెల్తీ స్నాక్స్ తక్కువ తీసుకుంటే బెటర్. ఆ స్నాకింగ్ టైంలో మీరు ఫ్రూట్స్ కానీ ఫైబర్ ఉన్న కాంటెంట్ కానీ ఎక్కువ తీసుకుంటే మీ బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్కహాల్ కాంటెంట్. ఆల్కహాల్లో కూడా క్యాలరీస్ ఉంటాయని చాలామందికి తెలియదు. నైట్ లైఫ్ కానీ లేట్ మీల్స్ కానీ క్యాలరీస్ ఎక్కువ యాడ్ అయిపోయినప్పుడు ఎంత ఎంఎల్ ఆఫ్ అంటే ఆల్కహాల్ తీసుకుంటాం, ఈచ్ ఎంఎల్ అప్రాక్సిమేట్లో 6 నుంచి మన 14 క్యాలరీస్ ఉంటాయి. అంటే 1 ఎంఎల్లో ఎప్పుడైతే మనం ఎక్కువ ఎంఎల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటామో అంత ఎక్కువ క్యాలరీస్ మన బాడీ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. స్లోగా మీరు చూసారంటే సడన్గా 1 మంత్లో ఇంత ఎక్కువ పెరిగిపోయాం, 1 ఇయర్లో ఇంత వెయిట్ ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది. సో ఇదంతా కూడా మనం లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఎవ్రీథింగ్ ఇన్ లిమిటెడ్నెస్ ఆర్ మోడరేషన్. తీసుకున్న ఆహారం అవ్వచ్చు, మనం తీసుకోకున్న ఆల్కహాల్ అసలు ఉండకపోతే మంచిది, ఓకే అది నా లైఫ్ స్టైల్ అంటే చాలా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే స్టమక్ని మనం ఫిల్ చేసుకునేటప్పుడు ఈ అన్నెసరీ అంటే ఫ్యాటీ ఫుడ్స్ కన్నా ఫైబర్తో ఎక్కువ ఫిల్ చేసుకోవడం చూడండి. సెటైటీ అంటే మన బాడీలో ఆకలి అనేది ఏంటంటే ఫైబర్తో అంటే ఆటోమేటిక్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ప్రోటీన్ అండ్ ఫైబర్తో ఎక్కువ సాటిస్ఫై చేసుకోవాలి.
అవసరమైనంత వరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ ఫ్యాట్. ఈ విధంగా మనం లైఫ్ని మనం మాడిఫై చేసుకొని మంచి ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 40 మినిట్స్ అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్ ఇట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఒక కంట్రోల్లో ఉంటుంది. అనేకమైన మన హెల్త్ ఇష్యూస్ని మన దగ్గరికి రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది.